నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. శ్యామలాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజలు. కక్షపూరితంగానే మిథున్ రెడ్డి అరెస్ట్. కూటమి ప్రభుత్వంపై అమర్నాథ్ మండిపాటు. కరడు కట్టిన అంతరాష్ట్ర దొంగల అరెస్ట్. 9 లక్షల భారీగా బంగారం, నగదు స్వాధీనం. కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు ఇవ్వాలి. డిఎల్సిసి సమావేశంలో కలెక్టర్ కీర్తి చేకూరి. అలరించిన కళాకారుల భరతనాట్య ప్రదర్శన. తిలకించిన జక్కంపూడి పంథం కాల భైరవ స్వామి. ఇక డీటెయిల్స్ వస్తాయి. రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 6వ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు శ్యామలాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్యామలాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దేవి చౌక్ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో దేవి చౌక్ లో పండగ వాతావరణం నెలకొంది. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు నగర ప్రముఖులు, వర్తక వ్యాపారులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మండపంలో కుంకుమ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు క్యూలైన్ల ద్వారా దర్శనానికి పంపిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు దొంతం శెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు అమ్మవారికి ఉదయం, సాయంత్రం మహాహారతులు ఇస్తున్నారు. భక్తులకు పెద్ద ఎత్తున దాతలు ప్రసాద వితరణ చేస్తున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రులు రాజమహేంద్రం దేవి చౌక్ దేదీప్యమానంగా ఈరోజు 6వ రోజుగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ప్రత్యేకించి ఈరోజు అమ్మవారు శ్యామలాదేవి అలంకరణతో విరాజిల్లుతున్నారు. శ్యామలాదేవి సమర్థ జగద్ధాత్రి, ప్రజలందరినీ కాపాడే జగన్మాత శ్యామలం కోమలం అన్నారు ప్రజలు. కాబట్టి ఈరోజు అమ్మవారు అనుగ్రహంతో బాలాతి విందులపై కుంకుమార్చన మనం ప్రారంభించాం. ఉదయం నుంచి కూడా అమ్మవారి అర్చనలు, అభిషేకాలు, దివ్య దర్శనాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రులు ఎవరైతే అమ్మవారి సేవించి పూజించామో సంపూర్ణ ఆరోగ్యము, అక్షయ తిరుమలు అన్నీ కూడా కలుగుతాయి. అలాగే ఈ యొక్క నవరాత్రులు మహోత్సవాలు ఈ రాజమహేంద్రవరమే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని సేవించుకుంటున్నారు. అమ్మవారి దయ వల్ల సంపూర్ణంగా వ్యాపారం అభివృద్ధి చెంది, ఉద్యోగములు, సంతానం, సౌభాగ్యము అన్ని అభివృద్ధి చెంది అమ్మవారు నెలవేళ్ళ కాచి కాపాడుతున్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఈరోజు ఎంతో పవిత్ర రోజు. అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా లక్ష్మీ కటాక్షంతో, అక్షయస్త్రంతో, సిరిదింపకంతో తొలతొలుతున్నారు. జై భవానీ. మద్యం కుంభకోణంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శనివారం ములాఖతులో కలిసి పరామర్శించారు. అనంతరం జైలు బయట గుడివాడ మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ లిక్కర్ కేసు పేరుతో పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలనే ఉద్దేశంతోనే అక్రమంగా ఆయన్ను నిర్బంధించినట్లుగా స్పష్టమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం పాలన సాగించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెళ్లబుచ్చుతోందని విమర్శించారు. మిథున్ రెడ్డి గత 10 ఏళ్లుగా ఆయన కంపెనీల ద్వారా సాగించిన అన్ని బ్యాంకుల లావాదేవీలు, ఇతర రికార్డులు అప్పగించారని, వాటితో కూడా ఎక్కడా చిన్న తప్పు లేదని తేలిందన్నారు. బాలకృష్ణ అసెంబ్లీలో మాజీ సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ నాయకులు నక్క శ్రీనగేష్, నందెపు శ్రీనివాస్, బురడి త్రిమూర్తులు, రాజు తదితరులున్నారు.
ఎవరో ఓరల్గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా ₹1 ఏదైనా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది. సహజంగా ఒక కేసు బనాయించాలన్నా, ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలు ఉంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్కి కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి. తప్పుదో పట్టించి ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా విజ్ఞులు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ సుమారు 15 నెలల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్యని కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. ప్రజలే కాదు, అన్ని వర్గాల వారు గమనిస్తూ ఉన్నారు. మరి నిన్నటి రోజునే మరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉంది, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నవారు ఏ రకమైన ఆలోచనలు ఉన్నారు, ప్రజల పట్ల వారికి ఉన్న ఆలోచన ఏంటి అనేది నిన్నటి రోజున తెలిసింది. మరి ఇవాళ ఇందాడే చెప్పినట్టు, మా సోదరుడు చెప్పినట్టు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా నిన్నటి మాటల నుంచి, వారు మాట్లాడిన మాటల నుంచి ఎంతో బాధతో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఒక సీనియర్ నటుడైన చిరంజీవి గారి మీద వారు మాట్లాడిన మాటలు, లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా వారు మాట్లాడిన మాటలు అసెంబ్లీ వేదికగా చూస్తూ ఉంటే దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. పాటు సామాన్యులు కూడా ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నటువంటి కుట్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నటువంటి తరుణం క్లియర్గా ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఇది కేవలం ఆ రోజు కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళ మీద టార్గెట్ చేయడంలో భాగంగా ఆ రోజు ఎవరైతే వీళ్ళ అరెస్ట్కి దొంగ ఎవిడెన్స్లు క్రియేట్ చేసుకోవడం కోసం, వాళ్ళు తప్పించుకోవడం కోసం కొంతమంది పేర్లు చెప్పి ఆ దొంగలు బయట ఉన్నారు, దొరలనేమో లోపల పెట్టినటువంటి పరిస్థితి. మరి అందుకని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలని తిప్పికొట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేడర్ అందరూ కూడా కష్టకాలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుమ్ముగాస్తున్నటువంటి ప్రతి నాయకుడి వెంట మేము ఉన్నామని చెప్పడంలో భాగంగానే ఈరోజు కష్టకాలంలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారికి సంఘీభావంగా ఉత్తరాంధ్ర నుంచి 3 జిల్లాల నుంచి కూడా ఈరోజు మేము పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలు సుమారు 56 కేసులు నిందితులుగా ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 చోరులను రాజమహేంద్రవరం పొమ్మారు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి వారి వద్ద పలు కేసుల్లో చోరీ చేసిన బంగారు నగదును స్వాధీనం చేసుకున్నారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్ వద్ద శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ ఎస్ భవ్య కిషోర్ ఈ కేసుకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన ప్రశాంత్ కుమార్, కరాడా, సాగర్ కుమార్ పండా ఆగస్టు 24వ తేదీన దివాన్ చెరువు డిబివి రాజు టౌన్షిప్ లో నివాసం ఉంటున్న క్యానం అన్వేష్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారని అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారన్నారు. వారిని అత్యంత చాకచక్యంగా సీసీ కెమెరాలు పరిశీలించి నిఘా వేసి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 220.966 గ్రాముల బంగారం, 8.25 గ్రాముల ప్లాటినం, 4,21,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఊర్లకు వెళ్లే ప్రజలు ఖచ్చితంగా పోలీస్ శాఖ కల్పిస్తున్న LHMS సౌకర్యాన్ని వినియోగించుకుని తమకు సహకరించాలని కోరారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిఐ పి కాశీ విశ్వనాథం, ఎస్ఐ ఆర్ మురళీమోహన్, ఇతర సిబ్బంది ఎస్పీ డి నరసింహకిషోర్, డిఎస్పీ భవ్య కిషోర్ అభినందించారు. ఉన్న స్టాఫ్ కూర్చోండి. మీ టీం అందరు వచ్చారా? ఈ ఆగస్ట్ 24న డిబివి రాజు అపార్ట్మెంట్స్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ ఏదైతే ఉందో దివాన్ చెరువు విలేజ్లో మనకు అది హౌస్ బ్రేకింగ్ ట్రేస్ చేయడం జరిగిందండి. సో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి థెఫ్ట్ అయిన వెంటనే కూడా స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా బొమ్మూరు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేశాము. సో
ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు ఆఫెన్స్ చేసిన ముద్దాయిల్ని మనం నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ముద్దాయిల వివరాలకు వచ్చేటప్పటికి ప్రశాంత్ కుమార్ కరడా అండ్ సాగర్ కుమార్ పాండా వీళ్ళిద్దరు కూడా అంతర్రాష్ట్ర ముఠాకి సంబంధించిన వాళ్ళు. ఇద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన ముద్దాయిలుగా మనం ఐడెంటిఫై చేశాము. అండ్ వీళ్ళిద్దరికీ కూడా చాలా ఏరియాస్లో కూడా కేసెస్ ఉన్నాయి. ఇద్దరి మీద సుమారు మనకి 60 వరకు కేసులు ఉన్నాయండి. సో అన్నీ కూడా మనకి ఈ దొంగతనం కేసులే మనకి ఉన్నాయి. సో మనకి రాజమండ్రితో పాటు వీళ్ళకి వైజాగ్, కాకినాడ, గుంటూరు అండ్ బరంపురం, సో ఒరిస్సాలో పలు ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా హైదరాబాద్ ఏరియాలో కూడా వీళ్ళ మీద పలు దొంగతనం కేసులు నమోదైనాయి. సో వీళ్ళని ఎంతో కష్టపడి మన టీమ్స్ అనేవి పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర మనము 220 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేసాము అండ్ 8.25 గ్రామ్స్ ఆఫ్ ప్లాటినం రికవర్ చేసాం అండ్ 4.2 lakh క్యాష్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళని పట్టుకున్నాక అండ్ వీళ్ళ మీద ఉన్న పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కూడా వీళ్ళు మన స్టేట్లో ఒక 8 కేసెస్ వరకు కూడా అడ్మిట్ చేశారు. సో ఆ ప్రాపర్టీ కూడా మనం తర్వాత రికవర్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మనం 10 lakh వర్త్ ప్రాపర్టీని ముద్దాయిల దగ్గర రికవర్ చేశాము. సో ఎస్పీ గారు కూడా ఈ అందరినీ అప్రిషియేట్ చేశారు. CCRC కార్డులు కలిగిన కౌలు రైతులందరికీ తప్పనిసరిగా వ్యవసాయ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. బొమ్మూరు కలెక్టరేట్లో జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. రైతులకి బ్యాంకులో రుణాలు మంజూరులో పాస్బుక్ లో వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,314 కోట్ల రూపాయల రుణ లక్ష్యం నిర్దేశించగా జూన్ 30 నాటికి 4,047 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. ఎంఎస్ఎంఈలకు 4,588 కోట్ల రూపాయలతో 2,004 కోట్లు విడుదలయ్యాయని, మొత్తం జిల్లాలో అన్ని రంగాలకు 23,930 కోట్లు లక్ష్యం పెట్టగా ఇప్పటి వరకు 8,678 కోట్ల రూపాయలు విడుదల చేశారన్నారు. జిల్లాలో 66,584 మంది CCRC కార్డుదారులు ఉండగా 5,521 మంది కౌలు రైతులకు కేవలం 20 కోట్ల రూపాయల రుణాలు మంజూరు అవ్వటంపై ప్రశ్నించారు. CCRC కార్డులు ఉన్న రైతులకు రుణాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో బ్యాంకర్లు కారణాలను చెప్పాలని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలు వెంటనే సమర్పించాలని ఆదేశించారు. సమన్వయకర్తగా LDM DV ప్రసాద్, RBI LDO బెహరాగ్ గిరిధర్, నాబార్డ్ DDM R చక్రధర్, విశ్వేశ్వరరావు, మాధవరావు, NVVS మూర్తి, K తిలక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Next, review progress of East Godavari District Annual Trade Fair. This one is as per 2025-26 June target of the agricultural short-term rate is 7,100 mega. We have achieved 1,570 mega, 22%. And next long-term loans agriculture సంబంధించి 4,099 on yes madam. CCRC and crop loans. Agriculture term loans అంటే ఇది ల్యాండ్ డెవలప్మెంట్ కానీ సమ్ అదర్ యాక్టివిటీస్ పడుతుంది. అది 1,349. మొరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనక దుర్గ ఆలయంలో 35వ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశ పరపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. భరతనాట్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మోరంపూడికి చెందిన పంపాన కుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నృత్య నికేతన్ కు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యాన్ని నగర ప్రముఖులు తిలకించి ప్రశంసల జల్లు కురిపించారు. వైసీపీ CGC సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పంతం సత్యనారాయణ, ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కాలభైరవ స్వామి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు తిలకించారు. వారు మాట్లాడుతూ మేడి త్రిమూర్తులు గత 35 సంవత్సరాలుగా అమ్మవారి సేవల్లో తరిస్తున్నారని అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులను వేదికపై ఘనంగా సత్కరించగా ధర్మకర్తగా ఉన్న మేడి త్రిమూర్తులను వారి చేతుల మీదుగా సత్కరించారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, విజయదుర్గ స్వీట్ స్టాల్ అధినేత
కరిబండి రాజేష్ బ్రదర్స్, రిటైర్డ్ డిఎస్పీ సోమశేఖర్, ఎస్ఐ బి సత్యనారాయణ, పోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి, కోసూరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పిల్లా లక్ష్మణరావు, మేడి దుర్గేష్, ఆలయ శిల్పి ప్రసాద్, శ్రీ విజయ కనకదుర్గ ఆలయ ట్రస్ట్ సభ్యులు, విజయదుర్గ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి అవుతూనే ఉంటాడు. మా డిఎస్పీ గారు కానీ, మా రామకృష్ణ గారు కానీ అందరంగానే ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రాంగణాన్ని మనం చూసాము. ఇప్పుడు ఈ యొక్క అమ్మవారు మనకు క్షేత్రంలో ఉండేటటువంటి జగజ్జననీ స్వరూపంలో మనకు దర్శనమిస్తున్నారు. ఇదంతా సంపూర్ణంగా చెప్పాలంటే ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే ఇన్ని రోజులలో మాత్రమే ఈ యొక్క దేవాలయము అపరూపంగా మనం ఏ విధంగా అయితే మహా దేవస్థానాలు చూస్తామో అదే విధంగా మనం చూస్తామని కేవలం ఒక 100 రోజుల సమయంలో ఈ దేవాలయం నిర్మాణం అవుతుంది అంటే ఆ రోజున ఈ కమిటీ వారందరూ కూడా అన్ని రోజులు అవధ స్వామి చాలా సమయం పడుతుంది అంటే లేదు, ఖచ్చితంగా ఆమె నిర్ణయించుకున్నటువంటి సమయం విజయదశమి రోజుల కల్లా మనం అత్యంత మహోన్నతంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తాము అనేటటువంటి ఆ యొక్క సంకల్ప సిద్ధి చేత ఈరోజు మనందరం కూడా ఈ యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకున్నాము. అంటే నిజంగా దుర్గతి నాశిని ఆవిడ ఖచ్చితంగా మన గతుల్ని మార్చగలిగినటువంటి అమ్మవారు, ఆ అమ్మలకమ్మ. ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. మనం జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేయగలిగాము అంటే ఖచ్చితంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలవటం. ఖచ్చితంగా అమ్మ అని పిలిస్తే, ఆత్తో పిలిస్తే పలికేటటువంటి తల్లి ఆవిడ. ఇవాళ ప్రతి నిమిషం త్రిమూర్తులు జరుగుతుందా అనేటటువంటి ఆలోచనతో ఉండేవాడు. ఈ గుడికి గౌరవ అధ్యక్షుడిగా పిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన పాపం ఇంకా ఏదో చేద్దాం, కొంచెం టైం తీసుకునేటటువంటి ఆలోచనతో ఉంటే అడగగానే ఆయన కూడా ముందుకెళ్ళండి అమ్మ అన్నారు. మీరే వచ్చి కొబ్బరికాయ కొట్టాలి అనగానే వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. రియల్గా ఈ ఏరియాలో ఈ తల్లి మహిమలు మాత్రం అనంతమైనటువంటి మహిమలు, అది వాస్తవమైనటువంటి విషయం. గుడి పునర్నిర్మాణం జరిగింది. హిస్టరీ అంతా చెప్పాడు గుడి గురించి. అంటే గుడి ఎక్కడ ఉండేది, ఇక్కడికి ఎలా వచ్చింది, దాని యొక్క చరిత్రని తీసుకొచ్చి మా మేడి తిమూర్తులు ఇప్పుడు దాకా ఈ సాంస్కృతిక కార్యక్రమాలని మా కుమారి మేడము శిష్యురాళ్ళు అందరూ కూడా చక్కగా చేయడం, మీ అందరికీ ఆహ్లాదకరంగా ఉండడం, నిత్యం ఇటువంటి కార్యక్రమాలు చేయడం, అలాగే పశువు కుంకుమలో పూజలు చేయడం, ఇవన్నీ చేసినప్పటికీ మేడి తిమూర్తులు చెప్పింది ఏంటంటే మన యొక్క గుడి చరిత్ర, గుడి ఎలాగ విరాజిల్లాలి, దేదీప్యమానంగా నిత్యం వెలుగొందాలంటే మీకులాంటి భక్తులు నిత్యం అక్కడికి రావాలి. ఆ గుడిని పోషించే పాత్ర కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు తీసుకోవాలి. తాను ఒకటి చెప్పాడు, అమ్మవారికి మీకు మధ్యలో ఉన్నాను అంటే దేవుడికి భక్తులకి మధ్యలో ఉన్న అనుసంధానం అంబికా దర్బార్ భక్తులు అటువంటి మాట మా మేడి తిమూర్తులు. ఇలా గీతలు గీసి 3 నెలలు 10 రోజుల్లో దసరాలో అయిపోద్ది అన్నారు. నేను మనసులో ఇది ఏం జరగలేదులే అనుకున్నాను. కానీ ఆయన జరిగి చూపించారు. అదొక్కటి చాలు. ఇది ఆయన యొక్క నిజ రూపం అనేది. ఎంత ధైర్యంగా మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నామంటే అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ అందరిని కాపాడితే మాకు ఎప్పుడు మోడల్గా ఉంటూ ఏ కష్టం వచ్చినా మేమున్నానే ధైర్యం చేస్తూ జక్కమూడి విజయలక్ష్మి గారు కూడా మాకు సపోర్ట్గా ఉంటారు. ఇలాగే అంతా కరెంటు పెట్టేశాను. మా దగ్గర డబ్బులు లేవు. మనకి ఇప్పుడంటే కరెంటు చాలా ఈజీ వచ్చేస్తుంది. ఆ రోజుల్లో కరెంట్ ఎవరు ఇచ్చారు, ఒక మీటర్ల నుంచి ఇస్తే వాళ్ళకి కూడా బిల్లు పడిపోయేది. నేను మొత్తం లైన్ అంతా లైటింగ్ పెట్టేసి ధీమాకు కూర్చున్నాను. 2 జీబులతో వచ్చి మొత్తం నేనేదో జరిగిపోతుందని తపన పడి అలా కూర్చున్నాను. ఆ జీబులో అందరూ వస్తే నాకు 2-3 లక్షలు రాసేస్తారేమో, నా పరిస్థితి బాగోలేదు అనుకున్నాను. తీరా చూస్తే వాళ్ళు దిగి దండం పెట్టుకుని తల్లికి వెళ్ళిపోయారు. అదొక్కటి చాలు ఈ తల్లి మహిమ చెప్తున్నాను. స్థానిక సరస్వతి ఘాట్లో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి, తూర్పు గోదావరి జిల్లా సమితి, అనుబంధ దుర్గా శక్తి మహిళా విభాగం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వేలుగురి రవికుమార్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లా మండలి కమిటీలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయ శ్రీరామ్ రామరాజు, ప్రధాన కార్యదర్శి పిల్లాడి రుద్రయ్యలు తెలిపారు. హిందూ దేవాలయాలు, గో సంరక్షణకు ప్రతి సభ్యుడు అంకిత భావంతో పనిచేయాలని, ఆలయాల్లో ఎటువంటి అపచారాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు.
అన్నవరం దేవస్థానం విశ్రాంత అర్చకులు ఇంద్రకంటి గోపాలకృష్ణ శర్మ మాట్లాడుతూ అన్నవరం దేవస్థానంలో తమ తండ్రి తాత అనంతరం తాను కూడా పనిచేశానన్నారు. కమలానంద భారతి స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటైన హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఒక ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తోందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా విశ్రాంత అన్నవరం దేవస్థానం అర్చకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ, అధ్యక్షులుగా వెలుగూరి రవికుమార్, కార్యదర్శిగా పోతుల వెంకటేశ్వరరావు మరో 30 మంది సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. జరిగింది. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి అధ్యక్షుడిగా ఇక తర్వాత మా వింగ్ నుంచి జిల్లా అయిపోయిందండి. రేపు ఎల్లుండి విజయనగరం చేస్తాం. విజయనగరం అయిపోగానే ఆల్రెడీ అనకాపల్లి, తర్వాత మా పశ్చిమ గోదావరి జిల్లా, తర్వాత ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, అమలాపురం, ఇలా వరుసగా మాకు షెడ్యూల్ ఫుల్ పేజ్ షెడ్యూల్ ఒక 1 month వరకు ఉన్నాయండి. దాంతోపాటు మండల కమిటీలు కూడా ఉన్నాయండి. కొన్ని జిల్లాల్లో జిల్లా కమిటీలు అవ్వలేదు కానీ మండల కమిటీలు రెడీ అయిపోతున్నాయండి. సో ఏంటంటే ఎక్కడ ఏదైతే ప్రిఫరెన్స్గా మనకు వస్తుందో అక్కడ మేము ఫుల్ పేజ్గా వెళ్ళి కార్యక్రమాల గురించి చెప్పడం. ప్రధానంగా ఈ సరస్వతి ఘాట్ దగ్గర ఒక వెనకాతల మనం వేదిక మీద కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమలానంద భారతి స్వామివారి యొక్క ఆశీస్సులతో ఇవాళ నూతన నియామకం జరిగింది. సభ్యులు అంటే అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, తర్వాత కోశాధికారి, తర్వాత ఇంక మిగతావి ఉపాధ్యక్షులు వగైరాటువంటి నియామకాలు జరుగుతూ నన్ను ప్రత్యేకంగా చేసింది గౌరవాధ్యక్షులుగా ఉండాలని చెప్పినందుకు కానీ నేను ఇక్కడికి వచ్చి ఈరోజు కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగానే ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు సరస్వతి ఘాట్లో, రాజమహేంద్రవరంలో సరస్వతి ఘాట్లో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి సంబంధించి ఒక అద్భుత ఘట్టానికి ఆవిష్కరణ జరిగింది. దీనికి సంబంధించి చాలామంది ఎంతో ఇష్టంతో దీనికి అటెండ్ అయ్యారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అనేది అంటే దేవాలయ పరిరక్షణ లేకపోతే దేవాలయాలని సమాజానికి దగ్గర చేయడమే ప్రధాన ఎజెండాగా స్థాపించబడింది. ఇది రాజమహేంద్రవరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో దసరా ఆఫర్లు అదరగొడుతున్నాయి. ఇంటిల్లో పాదికి కావాల్సిన పలు రకాల లేటెస్ట్ ఫ్యాషన్ వస్త్రాలు డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు స్పాట్ గిఫ్టులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లభ్యమవుతుండటంతో కొనుగోలుదారులు భారీగా తరలివస్తున్నారు. డబుల్ ధమాకా ఆఫర్లు దసరా పండుగ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొనుగోలుదారుల ముందుకు వస్తుందని మేనేజర్ రఘురాం తెలిపారు. ప్రతి 2000 కొనుగోలుపై అప్పటికప్పుడే స్పాట్ గిఫ్ట్ అందజేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కామాక్షి పట్టుచీర మొదటిది 4395 పెట్టి కొనుగోలు చేస్తే రెండవ చీర కేవలం 45 రూపాయలకు, వైదేహి పట్టుచీర మొదటిది 4495 పెట్టి కొనుగోలు చేస్తే రెండవ చీర కేవలం 45 రూపాయలకే ఇస్తున్నారని వివరించారు. ఫ్యాన్సీ స్పెషల్ క్యాటలాగ్ చీరల్లో రెండవ చీర కొనుగోలుపై పూర్తిగా 90% డిస్కౌంట్, గార్డెన్ వరేలీ ఫ్యాన్సీ చీరలపై 60 డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. జెంట్స్ కు నచ్చే జీన్స్ ప్యాంట్స్, రెడీమేడ్ షర్ట్స్ 3 పీస్ కోంబో కేవలం 1500 రూపాయల నుంచి ప్రారంభం కాగా, కుర్తా పైజామా సెట్స్, ఎథ్నిక్ వేర్పై ప్రత్యేక ఆఫర్స్, లెనిన్, యుఎస్ పోలో, సెలియో, యారో, కిల్లర్ లాంటి నేషనల్, ఇంటర్నేషనల్ రెడీమేడ్ బ్రాండ్ ప్యాంట్ షర్ట్లపై ప్రమోషన్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. నమస్కారం. దసరా పండుగ వచ్చేసింది. మీ షాపింగ్ మొత్తానికి కావాల్సినటువంటి అన్ని రకాల కొత్త ఐటమ్స్ కూడా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో రెడీగా ఉన్నాయండి. కొత్త ఆఫర్లతో సహా మేము ముందుకు వచ్చున్నాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయితే స్పాట్ గిఫ్ట్ ఆఫర్ గురించి. మీ అందరికీ కూడా మీరు చేసే 2000 రూపాయల కొనుగోలు పైన మీకు స్పాట్ గిఫ్ట్ అంటే అప్పటికప్పుడే స్పాట్ గిఫ్ట్ అందజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రైస్లో కూడా చాలా ఆఫర్లు ఉన్నాయి. మీకు 50% ఆఫర్స్తో ఎన్నో రకాల చీరల వెరైటీస్, లేటెస్ట్ ఐటమ్స్ వచ్చి ఉన్నాయి. అలాగే కామాక్షి పట్టు చీర మీరు మొదటి పట్టు చీర 4395 రూపాయలకి కనుక్కుంటే రెండో పట్టు చీర కేవలం 45 రూపాయలకే వస్తుంది. వైదేహి పట్టు చీర అది కూడా మీకు 4495 రూపాయలకి ఫస్ట్ పట్టు చీర కొంటే
రెండో పట్టు చీర కేవలం 45 రూపాయలకే వస్తుంది. సో మీకు డబుల్ బెనిఫిట్ అన్నమాట. డిస్కౌంట్ వస్తుంది. అలాగే మీరు మెన్స్లో కానీ కిడ్స్లో కానీ మన సౌత్ ఇండియా షాప్ మాల్లో ఎప్పుడు కూడా మీకు నెంబర్ 1 కలెక్షన్స్ ఉంటాయి. ఈ సంవత్సరం మీకు ఇంకా ఎన్నో లేటెస్ట్ ఐటమ్స్ కూడా మీ అందరి కోసం వచ్చున్నాయి. కాబట్టి సౌత్ ఇండియా షాప్ మాల్కి వచ్చేసి మీ ఇంటిల్లిపాదికి కావాల్సినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫ్యాషన్స్ అన్నీ కూడా మీరు చక్కగా ఎంజాయ్ చేయండి. ఈ షాపింగ్ని ఇంకా సంతోషమయం చేసుకోండి. స్పాట్ గిఫ్ట్లు పొందండి. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆటోనమస్ కళాశాల అల్యూమినియం అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల ది రాజమండ్రి టెన్నిస్ క్లబ్ ఆవరణలో జరిగిన టోర్నమెంట్ విజేతలకు అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షుడు ముల్లా మాధవ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. బాయ్స్ విభాగంలో అప్రాన్, ఓం నంద, యువన్, సమట్, అఖిల్, నిఖిలేష్, అఖిల్, నీలేష్, బాలికల విభాగంలో తనుజ, వేదాంశి, ధరణి, సువర్చన, తేజు, ధరణి, లాస్య, తేజు విజేతలుగా నిలిచారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇదే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి టెన్నిస్ పోటీలు నిర్వహించున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర అల్యూమిని అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలకు అందిస్తున్న సహకారం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అండర్ 10 నుంచి 16 వరకు క్రీడాకారులు ఉత్సాహంగా తలబడ్డారన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయటానికి ఇటువంటి టోర్నమెంట్లు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో అల్యూమిని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్, తుమ్మిడి కిషోర్, కమిటీ సభ్యులు కోచ్ ప్రకాష్ పాల్గొన్నారు. నెక్స్ట్ అండర్ 12 బాయ్స్ రన్నర్ ఎం సాయి అదే క్లాస్ కూడా మీరు కూడా రన్నర్ ఎం ధరణి. అండర్ 14 బాయ్స్ రన్నర్ జి నిఖిలేష్. నెక్స్ట్ అండర్ 16 గర్ల్స్ విన్నర్. స్థానిక లలితానగర్ లో నామన ధనరాజు చేతుల మీదుగా నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆలయం వద్ద శుక్రవారం రాత్రి కనకదుర్గమ్మ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమోగాయి. దుర్గమ్మ సేవ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున విచ్చేశారు. అనంతరం అగ్నిగుండం ఏర్పాటు చేసి భవానీ భక్తులు భక్తి శ్రద్ధలతో నిప్పులపై నడిచారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక టీనగర్ లో పీస్ పీపుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 118వ జయంతి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ లంక సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముందుగా అసోసియేషన్ సభ్యులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ లంక మాట్లాడుతూ భరత్ సింగ్ త్యాగం, ధైర్యం నేర్చుకుని నేటి యువత చెడు అలవాట్లకు లోను కాకుండా దేశానికి తమ తెలివితేటలతో సేవలందిస్తే సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు.
సంస్థ కార్యదర్శి దేవతా సుధాకర్, ఉపాధ్యక్షులు గుబ్బల వెంకటేశ్వరరావు, నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య యోధులను ఆదర్శంగా ప్రతి భారతీయుడు తీసుకొని దేశాభ్యున్నతికి పాటుపడాలని కోరారు. సభ్యులు టి దుర్గాప్రసాద్, సిహెచ్వి రామరాజు, వై సూరిబాబు, పి కోటేశ్వరరావు, కె వీరభద్రరావు, లక్కోజు వీరభద్రరావు, జి వెంకటేశ్వరరావు, కెఎల్ఎన్ రెడ్డి, వైకేఎల్, కెవి రమేష్ బాబు పాల్గొన్నారు. అతి చిన్న వయసులో 24 సంవత్సరం వయసులో గుర్తింపబడినటువంటి మొట్టమొదటి అతి చిన్న వయసుకుడైనటువంటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఉర్రిపోయిన ముద్దు పెట్టుకొని అలాగే తగిలించుకోకుండా తనే నువ్వే ముట్టుకోవద్దని చెప్తాను, తనే తగిలించుకుని భారత్ మాతాకి జై అని చెప్పేసి అని నినాదాలు చేస్తూ ఈ పోరాటం ఎక్కడికో ఆయుధం చెప్తూ నినాదించి ప్రాణాలు అర్పించినటువంటి మహావీరుడు. అతనితో పాటు రాజుగురు సుఖదేవులు ఉన్నారు. కానీ ఈరోజు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మా పీస్ తరఫున ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. మరి అతి చిన్న వయసు నుంచి కూడా స్వాతంత్ర పోరాట యోధుల కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. తాత స్వాతంత్ర పోరాట యోధుడే, తండ్రి స్వాతంత్ర పోరాట యోధుడు. వాళ్ళని చూసి ఉత్తేజం పొంది తండ్రితో పొలంలోకి వెళ్తుండగా పొలంలో నాట్లు వేస్తుంటే, నాన్న బ్రిటిష్ వాళ్ళు ఇంతమంది ఉండి తుపాకులతో మన వాళ్ళని కాల్చి చంపుతున్నారు కదా, మనం ఇక్కడ తుపాకులు పారితే ఎక్కువ వస్తాయి కదా, మరి వీటితో మనం వాళ్ళ దేశాన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్యామలాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజలు. కక్షపూరితంగానే మిథున్ రెడ్డి అరెస్ట్, కూటమి ప్రభుత్వంపై అమర్నాథ్ మండిపాటు. కరడు కట్టిన అంతరాష్ట్ర దొంగల అరెస్ట్, 9 లక్షల భారీగా బంగారం, నగదు స్వాధీనం. కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు ఇవ్వాలి, డిఎల్సిసి సమావేశంలో కలెక్టర్ కీర్తి చేకూరి. అలరించిన కళాకారుల భరతనాట్య ప్రదర్శన, తిలకించిన జక్కంపూడి పంథం కాల భైరవ స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.